I sincerely agree. Since I am your friend and you are also my friend, and this is an open heart. తప్పకుండా నాలో కూడా కొన్ని లోపాలన్నమాట వాస్తవం. డెఫినెట్గా ఐ మస్ట్ అగ్రీ, ఐ మస్ట్ కన్ఫెస్. దెన్ ఓన్లీ ఐఎమ్ ఏ సిన్సియర్ హ్యూమన్ బీయింగ్. వాటిని సరిదిద్దుకోవాలి. విజ్ఞులు, పెద్దలు, మేధావులు, ప్రాప్తకాలజ్ఞులు, అనుభవజ్ఞులు చెప్తా ఉంటారు, ఏమయ్యా ఇది బాగోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒకటే మాట చెప్పి ముగిస్తాను, సో దట్ మన ఏబిఎన్ ప్రేక్షకులు కూడా రంజించాలి. సదాశివ గారు అని చెప్పి ఒక ఆయన పెద్ద ఆయన, పాపం ఆదిలాబాద్లో ఉంటారు టౌన్లో, ఎప్పుడో రిటైర్ అయ్యారు. ఆయన ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. 60-70 సంవత్సరాలుగా సాహిత్యంలో అనేక ప్రజా ఉద్యమాలలో మంచి వ్యక్తి, గొప్ప పేరున్న వ్యక్తి. ఆదిలాబాద్ పట్టణంలో సదాశివ గారు అంటే గురువుగారు దండం పెట్టారు, అంత పెద్ద ఆయన. నేను నిజాం గోరి అంటే సమాధి దగ్గరికి వెళ్ళి సందర్శించాను, వచ్చాను, వివాదం లేదు. అందరికన్నా నాకు సపోర్ట్ ఎక్కువ చేస్తూ వచ్చిన ఆర్టికల్స్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఎవరు రాసినా మీరు ప్రచురించారు. ఎప్పుడు అంతే చేస్తాం. అది మీకు ఒక్కొక్కసారి నచ్చితే ఒకసారి నచ్చదు, అది వేరే. నాకు ఒక రైటర్ పేరుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఈజ్ ఏ లైబ్రేరియన్ సంగిశెట్టి శ్రీనివాస్ గారిని ఒక ఆయన రాశారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ కేసీఆర్ స్టేట్మెంట్ అని అతను రాస్తే అందరికన్నా ప్రముఖ స్థానం ఇచ్చి ప్రచురించిన పత్రిక కూడా ఆంధ్రజ్యోతి. నేను చదివాను ఆంధ్రజ్యోతిలోనే, మన దగ్గర ఉంది అది. మేము వాటిని ఫోటోస్టాట్ చేసి పంచాం. ఆ రోజు ఆంధ్రజ్యోతి కాపీలు ఎక్కువ కొనుగోలు చేసిన పార్టీ కూడా టీఆర్ఎస్, బహుశా తెలంగాణ వైడ్గా. ఎందుకంటే చదవండి, అర్థమవుతుంది, విషయం తెలుస్తుంది అని ఉద్దేశం. సో దాని మీద ఆయన ఒక మాట చెప్పారు నాకు. గట్టిగా వాదిస్తున్నారు కరెక్టే, భిన్న వాదనలు వస్తున్నాయి కరెక్టే, కొన్ని పత్రికలు మీకు పూర్తి అనుకూలంగా వచ్చే వార్తలు కూడా బాగా ప్రచురిస్తున్నాయి, అది కూడా కరెక్టే. లేకిన్ ఆయన ఉర్దూలో ఇప్పుడు ఒక పాత్రం కదా, బార్ బార్ బోల్తాం, హజార్ బార్ బోల్తాం అని అనద్దు, కొంచెం తగ్గి మాట్లాడాలి. ఏంటి అంత మరి అంత